యుద్ధ సమయంలో గత అమెరికా అధ్యక్షులు ఒక రకంగా వ్యవహరిస్తే ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనదైన శైలిలో భిన్నంగా వెళ్తున్నారు. ఇరాన్పై భారీ సైనిక దాడికి ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించలేదు. పైగా శనివారం తెల్లవారుజామున 2:30 ఒక ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు యుద్ధం ప్రకటించిన వేళ ట్రంప్ ఎక్కడున్నారు? ఆయన వ్యూహం ఏంటి? అమెరికా యుద్ధ చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి కారణమైన భారీ దాడులు జరుగుతున్న వేళ కమాండర్ ఇన్ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో లేరు. ఫ్లోరిడాలోని తన వ్యక్తిగత నివాసమైన మారియా లాగో నుండే ఆయన పరిస్థితులను పర్యవేక్షించారు. సాధారణంగా ఇలాంటి క్లిష్ట సమయాల్లో అధ్యక్షులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తారు. కానీ ట్రంప్ మాత్రం కేవలం 8 నిమిషాల నిడివిగల ఎడిటెడ్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అందులోనూ ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పు గురించి స్పష్టత ఇవ్వకుండానే అమెరికాను రక్షించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. మరోవైపు యుద్ధం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఆయన తన క్లబ్లో జరిగిన ఒక భారీ నిధుల సేకరణ విందులో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధ గంభీరత కంటే తన రాజకీయ కార్యక్రమాలకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ చరిత్రకారుల ప్రకారం ఇది సంప్రదాయాలకు విరుద్ధం. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పుడు వైట్ హౌస్ నుండి ప్రసంగించిన ట్రంప్ ఈసారి మాత్రం కేవలం ట్రూత్ సోషల్ పోస్టులకే పరిమితమయ్యారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చాంగ్ మాత్రం ఎవరూ భయపడొద్దు, ట్రంప్ను నమ్మండి అంటూ ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. అయితే ఒక సార్వభౌమ దేశంపై ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగినప్పుడు ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకపోవడం, ముందు కాల్చడం తర్వాత సమాధానం చెప్పడం లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్ నుండి ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. మరి అమెరికా అధ్యక్షుడి ఈ విభిన్న యుద్ధ తంత్రం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.